హలో అండి. కొబ్బరన్నం చేద్దామా? ఈ కొబ్బరన్నం కాంబినేషన్‌లోకి చికెన్ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే ఒక ఫ్రెష్‌గా ఉన్న కొబ్బరిని తీసుకొని, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని, గిన్నె పైన స్ట్రెయినర్ పెట్టుకొని, ఈ కొబ్బరి పాలు మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. మిగిలిన పిప్పులో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని, మళ్ళీ ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొబ్బరి పాలు అయితే నాకు 1.5 గ్లాస్ వచ్చాయి. సో నేనైతే 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలు అయితే కొలుచుకొని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చూసుకున్నాను సరిపోయిందా లేదా అనేసి. సో ఇప్పుడు ఇవి పాలు బాగా మరగాలి. పాలు మరిగినప్పుడు మనం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, సో అవి కొంచెం కొంచెంగా ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో చిన్నగా మనం అన్నం వండుకున్నట్టు వండుకోవటం, అంతే దగ్గరగా ఉడికించుకోవటమే. ఇలా నేను వీడియోలో చూపించినట్లు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. చికెన్ కర్రీ కోసం ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి కొంచెం జీడిపప్పు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇదేనండి పేస్ట్. ఇది ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ కూడా వేసుకొని ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చికెన్కి పట్టేంత వరకు చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీద చేసుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చికెన్ చాలా టేస్ట్గా వస్తుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం రుచికి సరిపడంత సాల్ట్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం, నేను కొంచెం కారం ఎక్కువగానే వేసాను, వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఈ ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కుక్ చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. తర్వాత ఒక టమాటా, మీడియం సైజ్ టమాటా ఒకటి కూడా కట్ చేసి వేసాను. సో అది కూడా మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పును కొబ్బరి పేస్ట్, అది కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకొని మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని చిన్న మంట మీద బాగా దగ్గర ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మన కొబ్బరి అన్నంలోకి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసి దగ్గర ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఈ 2 యాడ్ చేసుకొని చిన్న ఫ్లేమ్లో ఈ గ్రేవీ అంతా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ స్టైల్లో ఒకసారి చికెన్ కర్రీ గ్రేవీగా ట్రై చేసి దాని కాంబినేషన్గా కొబ్బరి అన్నం కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఫైనల్గా అలా కొత్తిమీర వేసేసుకున్నాను. అంతే అండి, రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మన బగారన్నం ఉంది కదా, చూసారా అయిపోయింది, చాలా పొడి పొడిగా వచ్చేసిందండి. సో ఇది ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన చికెన్ కర్రీ కూడా పెట్టుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. సో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.